అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు జాబ్స్ ఎడ్యుటెక్ ఛానల్. సో నిన్న చెప్పినట్టు నా యొక్క మొదటి వీడియో జీమెయిల్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. జీమెయిల్ గురించి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో జీమెయిల్ లేకున్నా ఏది వర్క్ అవ్వదు, అందరికీ తెలుసు. అందరూ యూస్ చేస్తున్న జీమెయిల్ అనేది మొదటగా మనకి జీమెయిల్ కాదండి. సో అది ఈమెయిల్గా ఉండేది. సో ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్, మీన్స్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఆన్లైన్, మీన్స్ త్రూ ఇంటర్నెట్. సో అప్పుడు ఎలక్ట్రానిక్ మెయిల్గా ఉండేది. సో ఎప్పుడు అంటే 1990స్లో ఈమెయిల్గా ఉండేది. సో ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు అంటే పౌల్ బుచాయిట్ అనే గూగుల్ డెవలపరు. సో ఎలక్ట్రానిక్ మెయిల్ని డెవలప్ చేశారు ఫస్ట్ టైం ఇన్ 1990s. సో ఆఫ్టర్ దట్, సో ఇన్ 2001 సేమ్ గూగుల్ డెవలపర్, సో దే ఇంప్లిమెంట్ సమ్ మోర్ ఇన్ ఈమెయిల్. సో ఈమెయిల్ని వాళ్ళు సమ్ మోర్ డెవలప్ చేశారు, లైక్ జీమెయిల్గా కన్వర్ట్ చేశారు. ఎందుకు అంటే గూగుల్ కంపెనీలో ఒక ఎంప్లాయీ, సో గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే అతడితో జీమెయిల్గా కన్వర్ట్ చేయించి, సో దాంట్లో సమ్ మోర్ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. నౌ జీమెయిల్ బికమ్ ఎ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్. ఎందుకు అలా అంటున్నాము అంటే, సో గూగుల్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కంపెనీ. సో అన్నిటితో కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ కంపెనీ ఏది వరల్డ్లో అంటే గూగుల్. సో గూగుల్ లేకున్నా ఏ ప్రోడక్ట్, మీన్స్ ఏ మొబైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లాగిన్ అవ్వదు. ఉంటాయి ఐఫోన్ అలాంటివి ఉంటాయి. సో అవి వేరే, బట్ నార్మల్గా గూగుల్ అనేది మనం యూస్ చేస్తున్న దాంట్లో బిగ్గెస్ట్. సో గూగుల్లో సో ఈమెయిల్ అనేది జీమెయిల్గా ఎప్పుడు కన్వర్ట్ అయింది అంటే April 1st, 2004. సో 2004 దాకా మనకు జీమెయిల్ అనేది లేదు. సో దాని ముందు అంతా ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకునేవారు, యూస్ చేసేవాళ్ళు. సో సడన్గా ఏమైంది అంటే జీమెయిల్గా కన్వర్ట్ చేసేసారు. ఈమెయిల్ క్లయింట్స్ అందరినీ జీమెయిల్గా కన్వర్ట్ చేసేసారు ఇన్ ది ఇయర్ 2004. సో ఇదంతా తెలుసుకోవాలి కదండి. సో జీమెయిల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది తెలియాలి. సో ఎందుకు అంటే బిగ్గెస్ట్ వన్. సో అది లేకుండా ఏది వర్క్ అవ్వదు. ప్రస్తుతం ఉన్న దీనిలో జీమెయిల్తో లాగిన్ అవ్వకుండా మీరు ఏమైనా చేయగలరా? ఏ వెబ్సైట్ కానీ, ఏ అప్లికేషన్ కానీ మీరు ఖచ్చితంగా జీమెయిల్తో లింక్ చేస్తేనే అవుతుంది కదండి. అది అందరికీ తెలిసింది. జీమెయిల్తో కనెక్ట్ చేయకుండా ఏమీ చేయలేం. రైట్, మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇది చెప్తున్నాను ఎందుకంటే తెలియాలి. ఎందుకు మనం అంత పాపులర్, ఎందుకు జీమెయిల్ని ఫోకస్ చేస్తున్నాము అంటే, సో గూగుల్ కంపెనీ దాని యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఇట్ ఈస్ లింక్డ్ విత్ జీమెయిల్. సో మన మొబైల్లోనే మనకు తెలియకుండా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి గూగుల్కి సంబంధించినవి. ప్రతి ఒక్కటి జీమెయిల్తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క డేటా, ఆ అప్లికేషన్ యొక్క డేటా ప్రతి ఒక్కటి జీమెయిల్తో కనెక్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. సో ఇది ఎంతమందికి తెలుసు, చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోవచ్చు. నేను చూపిస్తాను ఏ అప్లికేషన్స్ జీమెయిల్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్స్ గూగుల్ ప్రోడక్ట్స్. సో గూగుల్ ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు సపరేట్గా ఒక ఫైలే ఉంటుంది. మనం ఏదైనా ఫోన్ తీసుకుంటే సపరేట్గా ఇలా ఒక ఫోల్డరే ఉంటుంది. మనకి ఒక ఫోల్డరే సపరేట్గా గూగుల్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో కదా. చూడండి, మొబైల్స్లో చెక్ చేయండి, ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గూగుల్ క్యాలెండర్. సో మనకు క్యాలెండర్స్ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్. బట్ గూగుల్ క్యాలెండర్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే గూగుల్ ప్రోడక్ట్ ఇది. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జీమెయిల్. సో ఇట్ ఈస్ అప్డేటెడ్ బేస్డ్ ఆన్ జీమెయిల్ ఆర్ ఇంటర్నెట్. బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ ఇట్ ఈస్ మోడిఫైడ్, రైట్. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు, కొత్తగా రిమైండర్స్ పెట్టుకోవచ్చు, టాస్క్స్, ఈవెంట్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీలో. సో ఇది నోట్స్గా కానీ యూస్ అవుతుంది అందరికీ.
సో గూగుల్ క్యాలెండర్ ఈజ్ డిఫరెంట్. సో నార్మల్ క్యాలెండర్ ఈజ్ డిఫరెంట్. నార్మల్ ఒకలా ఉంటుంది, గూగుల్ క్యాలెండర్ అనేది ఒకలా ఉంటుంది. గూగుల్ క్యాలెండర్తో పాటు మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. లైక్ గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్యూ, గూగుల్ కాంటాక్ట్స్, జీమెయిల్, ఫైల్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ వన్, గూగుల్ లెన్స్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ మీట్ అండ్ గూగుల్ న్యూస్, గూగుల్ ఫోటోస్, ప్లే స్టోర్, యూట్యూబ్. ఈవెన్ యూట్యూబ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ జీమెయిల్ లేకుండా మనం ఏది వర్క్ అవ్వదు దీంట్లో. జస్ట్ మీరు కొనుక్కున్న మొబైల్ కొత్తది కావచ్చు, ఏదైనా కావచ్చు, జీమెయిల్ లేకుండా లాగిన్ చేయొచ్చు. సో ఏదైనా ప్రతి ఒక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఏమో అడుగుతుందండి, ఖచ్చితంగా ప్లే స్టోర్ అడుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ గూగుల్ ప్లే స్టోర్ అప్లికేషన్. సో ఇవన్నీ జీమెయిల్తో లింక్ అయిన అప్లికేషన్స్. సో డిస్కస్ చేస్తున్నామండి. సో ఇవన్నీ మాకు తెలుసు అని అనుకోవచ్చు. సో వీటిలోనే డేటా ఎలా ఉంటుందనే చూపించడానికి నేను వీటి గురించి చెప్తున్నాను. సో గూగుల్ క్రోమ్ అనేది ఇప్పుడు పాపులర్గా ఉన్న బ్రౌజర్. ఇంటర్నెట్ యూస్ చేయాలంటే మనకు గూగుల్ క్రోమ్ అనేది మ్యాక్సిమం అందరూ యూస్ చేస్తుంటారు. గూగుల్ క్రోమ్ ఫాస్టెస్ట్ బ్రౌజర్, లేటెస్ట్ బ్రౌజర్ ఈజ్ గూగుల్ క్రోమ్. ఎందుకు గూగుల్ క్రోమ్ అంటున్నామంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఏం చేస్తున్నారంటే హైలైట్ చేస్తున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ అందుకనేసి అందరూ దాన్ని యూస్ చేస్తున్నారు, రైట్. సో మనకు జీమెయిల్తో కంపేర్ చేసినప్పుడు మనకు యాహూ మెయిల్స్ ఉన్నాయి, హాట్ మెయిల్స్ ఉన్నాయి, కానీ మనం జీమెయిల్కి ఎందుకు యూస్ చేస్తున్నామంటే సో మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ స్టోరేజ్ ఆల్సో అండ్ ఇట్ లింక్డ్ విత్ మెనీ అప్లికేషన్స్, రైట్. మన మొబైల్లో ప్రతి ఒక్క అప్లికేషను జీమెయిల్తోనే లింక్ అయి ఉంటుంది. జీమెయిల్తో లాగిన్ కాకుండా మనం ఏది ఆపరేట్ చేయలేము. సో కావాలంటే చెక్ చేయండి, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఏం అడుగుతుందండి, జీమెయిల్తో లాగిన్ కావమని అడుగుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ కనెక్టెడ్. సో ఆ అప్లికేషన్తో కనెక్ట్ అయితే ఏమవుతుంది, వాళ్ళకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, మీ మొబైల్ నుంచి వాళ్ళకి వస్తుంది. జీమెయిల్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది మీ డేటా మొత్తం, మొబైల్లో ఉన్న డేటా మొత్తము ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో డేటా మొత్తం వాళ్ళకి కానీ షేర్ అవుతుంది, మనం ఇచ్చే పర్మిషన్స్ని బట్టి షేర్ అవుతుంది, రైట్. సో గూగుల్ క్రోమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో గూగుల్ క్రోమ్లో మనకి ఇక్కడ కొంచెం న్యూస్ అనేది కానీ వస్తుంది, న్యూస్ అనేది కూడా మనకి వస్తుంది. అది కానీ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే విషయం ఇంట్రెస్టింగ్ ఉంటుందో అవే చూపిస్తుంది. ఎందుకు, మన టేస్ట్లు, మన హ్యాబిట్స్ అన్నీ గూగుల్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలా ఉంటాయండి, మన డేటా మొత్తం ఫేస్బుక్ యూస్ చేస్తాం మనం ప్రతి ఒక్క రోజు, జీమెయిల్ని యూస్ చేస్తున్నాము అండ్ సోషల్ మీడియాని యూస్ చేస్తున్నాము. అవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, జీమెయిల్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క డేటా ఎలా వెళ్తుంది, జీమెయిల్తో కనెక్ట్ అయ్యి గూగుల్కి వెళ్తుంది. సో మీ యొక్క అభిప్రాయాలు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు అనేవి మీకు మొదట్లోనే చూపిస్తుందండి. అది బ్రౌజర్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు, లేదంటే ఎనీథింగ్ ఇన్ మొబైల్. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఏదైతే టాపిక్ ఉంటుందో, ఏదైతే మీరు ఫస్ట్ టైం సెర్చ్ చేసి ఉంటారో, ఏదైతే ఎక్కువసార్లు చూసుంటారో ఆ విషయాలనే ఎక్కువ మనకు హైలైట్ చేసి ఫస్ట్లోనే వచ్చేలాగా చూస్తాం. సో మీ అభిప్రాయాలన్నీ వాళ్ళు స్టోర్ చేస్తున్నారు, మీన్స్ మీ మొబైల్ డేటా కానీ వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం ఇప్పుడు యూస్ చేస్తున్న జీమెయిల్కి అన్వాంటెడ్ మెయిల్స్ అనేవి చాలా వరకు వస్తుంటాయి, ఏవేవో కంపెనీస్ నుంచి వస్తుంటాయి. ఎలా వస్తాయండి, మన మెయిల్ ఐడి వాళ్ళకి తెలియదు కదా. కానీ జీమెయిల్ అనేది వాళ్ళకి లీక్ అయింది ఇన్ఫర్మేషన్. అప్లికేషన్స్ మనం ప్రతి ఒక్కటి యూస్ చేస్తాం, ప్రతి ఒక్కటి మన జీమెయిల్ని తీసుకుంటుంది, మన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ మనము యూస్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుంది. జీమెయిల్ లింక్ అయింది కాబట్టి మన మొబైల్కి ఏవైనా వస్తాయి, ఈవెన్ కాల్స్ కానీ వస్తాయి. సో మనం సెక్యూర్ చేసుకోవడం ఎలా, సో ఇది మెయిన్ కాన్సెప్ట్. మనం జీమెయిల్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ టాపిక్,
సో సమ్ ఆఫ్ ది ఫీచర్స్, లింక్ అయిన ఫీచర్స్, గూగుల్ డ్రైవ్ అనేది ఒకటి ఉంది. ఇట్ ప్రొవైడ్స్ 15 GB ఆఫ్ ఫ్రీ స్పేస్, గూగుల్ డ్రైవ్. అండ్ గూగుల్ డియో వీడియో కాల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కాంటాక్ట్స్, సో ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్లో మన కాంటాక్ట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎయిదర్ మొబైల్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ విత్ జీమెయిల్. సో మన మొబైల్లో కాకపోతే కాంటాక్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? మన జీమెయిల్లో స్టోర్ అవుతుంది. వెన్ ఎవర్ వి చేంజ్ మొబైల్, వీ కెన్ ఆటోమేటికలీ ఇంపోర్ట్ అవర్ కాంటాక్ట్స్ ఇంటూ న్యూ ఫోన్లోకి మనము ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీరేం చేయాలి? కాంటాక్ట్స్ సేవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మెయిల్తో కనెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ మన ఫోన్ లాస్ అయినా ఏమైనా పోయినా మనకి కాంటాక్ట్స్ అనేవి ఈజీగా మెయిల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా జీమెయిల్ గురించి మనకు అంతా తెలిసింది. సో జీమెయిల్ని యూస్ చేసి మనము చాలా వరకు డేటాని సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ క్యాలెండర్, కాంటాక్ట్స్, సో ప్రతి ఒక్కటి చూపిస్తుంది. సో మనకి ఇవి జీమెయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటర్నెట్ యూస్ చేస్తున్నామంటే మొబైల్ వర్షన్ ఒకటి ఉంటుంది, సిస్టమ్ వర్షన్ ఒకటి ఉంటుంది. సో సిస్టంలో వెబ్సైట్ వేరేలా ఉంటుంది, మొబైల్లో వర్షన్ వేరేలా ఉంటుంది. డిస్ప్లే కానీ వేరువేరుగా ఉంటుంది. సో మీకు ఈరోజు మొబైల్లోనే చెప్తున్నాను. సో మీకు కొత్తగా చెప్పాలంటే ఇంకా సిస్టంలో కానీ ట్రై చేస్తాను వేరే వీడియో పెట్టడానికి. సో మనకి కొత్తగా మెయిల్ క్రియేట్ చేయడం. సో మెయిల్ అంటూనే మన టాపిక్ వచ్చేస్తాం. సో మెయిల్ అంటూనే మనం క్రియేట్ చేసే మెయిల్ అనేది 2 టైప్స్గా ఉంటుందండి. ప్రొఫెషనల్ మెయిల్ అనేసి, పర్సనల్ మెయిల్ అనేసి. సో మనం యూస్ చేస్తున్న మెయిల్స్ చాలా వరకు అందరూ క్రియేట్ చేసేవి ఏవి అంటే పర్సనల్ మెయిల్ ఐడీస్. సో అందరం యూస్ చేస్తుంది పర్సనల్ మెయిల్ ఐడీస్. సో మనకు ఎలా ఉంటాయి పర్సనల్ మెయిల్ ఐడీస్ అంటే, మన పేరు ఉంటుంది, వాటి పక్కన ఒక హీరో పేరు లేదా కింగో సమ్ అదర్ యాడప్స్ అనేవి ఉంటాయి. సో అలా యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్. మన పర్సనల్గా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం జాబ్ కానీ దేనికన్నా వెళ్ళినప్పుడు మన మెయిల్ ఐడి మన బిహేవియర్ని వాళ్ళకి ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుందండి. ఎందుకంటే మన ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ప్రొఫెషనల్గా ఉండాలి. సో మన మెయిల్ ఐడి ప్రొఫెషనల్గా ఉండాలి. మనం క్రియేట్ చేసే మెయిల్ ఐడి అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. సో ప్రొఫెషనల్కి నార్మల్ అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. బట్ ప్రొఫెషనల్గా క్రియేట్ చేసినప్పుడు సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్సనల్ మెయిల్ ఐడినే పెట్టినారు జాబ్ రెజ్యూమ్లో, లైక్ మీ పేరు .కింగో ఏదో పెట్టారు. సో కింగ్ అనే దానికి మీనింగ్ చెప్పాల్సి ఉంటుంది. మీరు కింగ్ అయితే, ఒక కంపెనీలో మీరే కింగ్ అయితే మరి CEO ఏమనుకుంటాడండి కదా. సో అలా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ కానీ అక్కడ. సో మనం జాబ్కి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ మెయిల్ ఐడిని మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. వాళ్ళు దాని మీద క్వశ్చన్ వేసే విధంగా ఉండకూడదు. అలా క్రియేట్ చేయడం ఎలా అంటే, జస్ట్ మీరు క్రియేట్ చేయాల్సింది ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేస్తారంటే, జస్ట్ మీ ఇంటి పేరు సర్నేమ్ పెట్టుకునేసి జస్ట్ మీ పేరు ఫుల్ నేమ్ @gmail.com. సో చాలామందికి సేమ్ పేర్లు ఉండకపోవచ్చు, సర్నేమ్తో అసలు చాలామందికి సేమ్ పేర్లు ఉండకపోవచ్చు. సో ఈజీగా క్రియేట్ అవుతుంది జీమెయిల్ కానీ. కాబట్టి మీరు ప్రొఫెషనల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ సర్నేమ్ యాడ్ చేసుకోండి, ఏదర్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీ పేరుకి. అలా క్రియేట్ కానప్పుడు ఏం చేస్తారు? విత్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ మెయిల్ ఐడి మెయింటైన్ చేయండి. నేనేం చెప్తున్నానంటే, పర్సనల్ మెయిల్ ఐడి మెయింటైన్ చేయొచ్చు. సో ఎన్ని మెయిల్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు. సో పర్సనల్గా ఒకటి క్రియేట్ చేసుకోండి, ప్రొఫెషనల్గా ఒకటి క్రియేట్ చేసుకోండి. సో దేనికి ఏది యూస్ చేయాలో సో అలా యూస్ చేయండి, అంతే. అది చెప్దామని, రైట్? సో హిడెన్ థింగ్స్. సో మనకి జీమెయిల్లో ఏం హిడెన్ థింగ్స్ ఉంటాయి? సో ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు దట్, సమ్ ఆఫ్ ది ఫ్యూచర్స్. దానికి ముందే మనం మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేస్తాం? సో వితిన్ మినిట్స్లో క్రియేట్ చేస్తాం. సో ఫాస్ట్గానే చేసేస్తామండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇది చాలామంది అదే పేరు కింగ్ అలా పెడుతుంటారు కదా. ప్రొఫెషనల్గా క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తామండి? మీ ఇంటి పేరు అలా క్రియేట్ చేస్తాం, రైట్? నేనే ఇప్పుడు ప్రొఫెషనల్ మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నాను.
సో డేట్ ఆఫ్ బర్త్ సో విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అయిపోతుందండి. సో ఇబ్బంది ఏం లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మినిమం 18 ఇయర్స్ 15 ఇయర్స్ చిన్నపిల్లలు క్రియేట్ అవ్వవు. మనం ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకు క్రియేట్ అవుతుంది. అండ్ జెండర్ నెక్స్ట్. సో విత్ ఇన్ సెకండ్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ సజెషన్స్ ఆల్సో. సో క్రియేట్ చేసేటప్పుడు మనకి చూపిస్తుంది మెయిల్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మీరు అనేసి, రైట్. సో మనం ఒకటి సజెస్ట్ చేసింది కాబట్టి తీసుకుంటాము. సో పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేట్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటరు, కొన్ని లెటర్స్, స్పెషల్ సింబల్ అండ్ నంబర్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మన మెయిల్ ఐడిని హ్యాక్ చేయాలన్నా, పాస్వర్డ్లు ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నా చాలా వరకు లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం మ్యాక్సిమం యూస్ చేసిన పాస్వర్డ్స్ ఏమంటే 1 2 3 4 5 అండ్ వాళ్ళ మొబైల్ నంబర్స్, వాళ్ళ నేమ్స్. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రై చేస్తారు, హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా పాస్వర్డ్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ సమ్ క్యారెక్టర్స్ ఉండాలి, @ ఉండాలి అండ్ నంబర్స్. సో అందుకే మీకు ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏదైనా వెబ్సైట్లో, అప్లికేషన్స్లో ఖచ్చితంగా అలానే ఉండాలి అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళు మ్యాండేటరీగా పెడతారు. ఎందుకంటే అలా క్రియేట్ చేయనప్పుడు వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయిందంటే చాలా కష్టం కదండి. సో అలా క్రియేట్ చేసేటప్పుడు మన పాస్వర్డ్ అనేది సెక్యూర్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు పర్సనల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి 2 క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసేస్తాం, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందండి. సో చాలామంది మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏదర్ ఇంటర్నెట్ సెంటర్స్లోనో, కాలేజెస్లోనో ఎక్కడో చేస్తారు. సో చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసేది అండ్ సమ్ అదర్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ పెట్టేసేది అండ్ వాళ్ళ మెయిల్ ఐడీస్ పెట్టేస్తారండి. వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒకవేళ మనం పాస్వర్డ్ అనేది మర్చిపోతే మనం ఏం చేయలేము. పాస్వర్డ్ అనేది మర్చిపోతే అసలు మనము దాన్ని రికవర్ కానీ చేయలేము. అలా చాలామంది చేస్తున్నారు, నేను చాలా వరకు చూశాను. సో అలా క్రియేట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, సో దీంట్లో రికవరీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం పాస్వర్డ్ మర్చిపోతామో, సో దాన్ని మనం మళ్ళీ రికవర్ చేసుకోవడానికి మనం రెఫరెన్స్ కింద ఒక మొబైల్ నెంబరు, ఒక మెయిల్ ఐడి అనేది ఇస్తామండి. సో దాన్ని బట్టి మనం రికవర్ చేసుకోవచ్చు. సో మీరు ఇవ్వకపోయినా క్రియేట్ అవుతుంది, దాని తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఖచ్చితంగా మనం ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మన పర్సనల్ మెయిల్ కానీ పర్సనల్ మొబైల్ నెంబరే ఇవ్వాలండి, రైట్. నేను చాలా వరకు చూసాను అట్లాంటి సాల్వ్ చేయలేనివి. కానీ మెయిల్ ఐడి పాస్వర్డ్ దొరకదు, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు, రికవరీ మెయిల్ ఐడి ఉండదు, ఫోన్ నెంబర్ ఎవరిదో పెట్టుంటారు, వాళ్ళు రిప్లై ఇవ్వరు. సో చాలా డేటా లాస్ అనేది ఉంటుంది. ఎందుకు, జీమెయిల్తో డేటా అనేది చాలా వరకు స్టోర్ అవుతుంది మనకి. సో స్టోర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సెక్యూర్గా మెయింటైన్ చేయాలని అందుకే అంటున్నాను. సో ఇప్పుడు చెప్పినట్టు పాస్వర్డ్ మర్చిపోయినా, సో ప్రతి ఒక్కటి మన డేటా అనేది గూగుల్ స్టోర్ చేస్తుందండి బేస్డ్ ఆన్ జీమెయిల్. కాబట్టి మనం మెయింటైన్ చేయాల్సింది జీమెయిల్ ఒకటి బాగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సెక్యూర్గా ఉంటుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. అలానే పాస్వర్డ్ అనేది మనం ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు పెట్టుంటాము, ఒక మొబైల్లో లాగిన్ చేసేసి ఉంటాము, అది రన్ అవుతూ ఉంటుంది, అలానే ఉంటుంది. సో అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మర్చిపోతామో మళ్ళీ ఏం చేయలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలండి, జీమెయిల్లో మంత్లీ ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో చేంజ్ చేయకపోతే ఏమవుతుంది, మర్చిపోతాం. సో మనం ఏం చేయాలంటే, సో ఈజీగా చెప్తున్నాను, ఇంతకుముందు అయితే సిస్టమ్ వరకే మనకు పాస్వర్డ్ చేంజ్ చేయడం చాలా వరకు ఉండేది. సో మనకు మొబైల్లో ఈజీగా అప్డేట్ అయిందండి, పాస్వర్డ్ ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో దీంట్లో చూడండి, గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ అన్నట్లే ఇప్పుడు గూగుల్ అకౌంట్. సో ఇట్ ఈస్ లింక్డ్ టు గూగుల్ కాబట్టి జీమెయిల్ ఈజ్ ఏ గూగుల్ అకౌంట్ అంటున్నాం.
సో మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి అంటే మన గూగుల్ మెయిల్ ఐడి గూగుల్లో స్టోర్ అవుతుంది. సో గూగుల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేస్తున్నామో ఆ డేటా మొత్తము మన జీమెయిల్తో కనెక్ట్ అయ్యి గూగుల్ అకౌంట్తో స్టోర్ అవుతుందండి, రైట్. సో దీంట్లో మనం చూడండి, ఎవ్రీ డే ఈజ్ సేఫర్ విత్ గూగుల్, సమ్ ఆఫ్ ది ఫ్యూచర్స్, రైట్. సో దీంట్లో మనకు కావాల్సింది ఏమి, ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్. ప్రైవసీ అంటే మనకు సెక్యూరిటీ. సో ఎలా చెక్ చేస్తామంటే చూడండి. సో ఫస్ట్ వన్ ఏముందండి, వెబ్ యాక్టివిటీ. సో వెబ్ అంటే ఏం లేదు, ఇంటర్నెట్ అండ్ అప్లికేషన్ యాక్టివిటీస్. సో ఏవైతే ఈ మొబైల్లో రన్ అవుతున్నాయో అప్లికేషన్స్, ఇంటర్నెట్, సో అది ఈ జీమెయిల్తో కనెక్ట్ అయిందండి. ఈ జీమెయిల్తో కనెక్ట్ అయింది అని మీనింగ్. సో మనం ఏమైతే యూస్ చేస్తుంటామో మొత్తం డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడంతా మనకు డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. మీన్స్ మీరు సెర్చ్ చేసిన డేటా, మీరు యూస్ చేసిన అప్లికేషన్స్, వాటిని మీరు మొబైల్ కొన్నప్పటి నుంచి స్టోర్ అయి ఉంటుందండి గూగుల్. మీ హిస్టరీ అనేది మీరు ఆటోమేటిక్గా అప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటుంది, ఓకే. కానీ ఆ డేటా అనేది పర్మనెంట్గా మీరు ఫస్ట్ మొబైల్ కావచ్చు, ఎన్ని మొబైల్స్ చేంజ్ చేసినా మీ డేటా అనేది హిస్టరీ అనేది అలానే ఉంటుంది. సో మనము ఏం చేయాలి, అలా పెట్టుకోకుండా ఉండాలి అంటే, సో మనకి ఇక్కడ ఉంది చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యాక్టివిటీ కంట్రోల్స్. ఫస్ట్ మనకి డేటా అండ్ పర్సనలైజేషన్లో యాక్టివిటీ కంట్రోల్స్. వెబ్ అంటే ఇంటర్నెట్, అప్లికేషన్స్. సో వీటిని ఇంటర్నెట్ యూస్ చేస్తుంది కాబట్టి వీటి మొత్తం హిస్టరీ డేటా అంతా ఈ జీమెయిల్తో కనెక్ట్ అయింది అని మీనింగ్, రైట్. నేనేం చెప్తున్నానంటే పర్సనల్ మెయిల్ ఐడి యూస్ చేయండి దీనికి. ఇంటర్నెట్కి పర్సనల్ మెయిల్ ఐడి, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కానీ లాగిన్లో పెట్టండి. సో ఇప్పుడు నేనే దీంట్లో ఒక 5 to 6 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. నాకు 5 to 6 మెయిల్ ఐడీస్ లాగిన్లో ఉన్నాయి. ఎన్ని మెయిల్స్ అయినా తీసుకుంటుంది లాగిన్లో. మనము పర్సనల్ మెయిల్ ఐడి అనేది దేనికి యూస్ చేస్తామంటే వెబ్ యాక్టివిటీస్. సో వెబ్ యాక్టివిటీస్ అంటే ఇంటర్నెట్ని యూస్ చేయడానికి, అప్లికేషన్స్ యూస్ చేయడానికి పర్సనల్ మెయిల్ ఐడి యూస్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడీలో ఏం చేస్తారంటే సెక్యూర్ డేటా, ఏదైతే సెక్యూర్గా పెట్టుకోవాలో ఆ డేటాని కనెక్ట్ చేయండి. లైక్ కాంటాక్ట్స్ కావచ్చు, గూగుల్ ఫొటోస్ కావచ్చు, అండ్ గూగుల్ డ్రైవ్ కావచ్చు. అవంతా ఎలా మెయింటైన్ చేస్తారంటే ప్రొఫెషనల్ మెయిల్ ఐడితో మెయింటైన్ చేయండి. సో అప్పుడేమి, ప్రొఫెషనల్ అనేది దేనికి మనం యూస్ చేయకూడదు. మీన్స్ ఇంటర్నెట్లో అడిగిన వెబ్సైట్స్ కోసం యూస్ చేయకూడదు, యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు యూస్ చేయకూడదు, యాప్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు యూస్ చేయకూడదు. ఏది ప్రొఫెషనల్, మన డేటా ఏదైతే ఉంటుందో లైక్ కాంటాక్ట్స్ అండ్ గూగుల్ ఫొటోస్ అవన్నీ. సో అది సపరేట్గా మెయింటైన్ చేయండి. అండ్ దీంట్లో ఏమంటే లోకల్ హిస్టరీ అనేది పాస్ చేసుకోవచ్చు. మీన్స్ మనం వాడేది స్టోర్ కాకుండా పాస్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ హిస్టరీ, సో యూట్యూబ్ హిస్టరీ కానీ స్టోర్ అవుతుందండి జీమెయిల్లో. మీరు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు, ఏమి యూస్ చేస్తున్నారు మొత్తం అంతా స్టోర్ అవుతుంది. సో ఇదే మెయిన్ థింగ్. మనకు తెలుసు చాలా వరకు పిల్లలు మొబైల్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మ్యాక్సిమం, రైట్. సో ఈ కంట్రోల్స్, హిస్టరీ కంట్రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే యాక్చువల్గా ఇలా ఉంటుంది డేటా అనేది. మీరు అనుకోవచ్చు మేము డైలీ డిలీట్ చేస్తాము అని చాలామంది అనుకుంటారు, బట్ ఈ డేటా అనేది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉంటుంది. సో వీ కెన్ మేనేజ్ చేయొచ్చండి వాటిని. సో వాటిని ఆఫ్ చేసి పెట్టచ్చు. వెబ్ యాక్టివిటీస్ అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయినప్పుడు ఆ డేటా ఏది స్టోర్ అవ్వకుండా ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇన్క్లూడ్ క్రోమ్ హిస్టరీ. సో గూగుల్ క్రోమ్ని యూస్ చేసిన ప్రతి ఒక్క వెబ్సైట్ డివైస్లో ఉన్న డేటా మొత్తం స్టోర్ అవుతుందండి. అండ్ సేవ్ యువర్ యాక్టివిటీస్. సో ఈ టిక్ మార్క్స్ తీసేసినామంటే ఏమవుతుందండి, సో దాంట్లో వచ్చే డేటా మనకి ఉండదు. అండ్ వీ కెన్ సెట్ ఆటో డిలీట్ అండ్ మేనేజ్ డిలీట్ ఆప్షన్స్. సేవింగ్ యాక్టివిటీస్నైనా స్టాప్ చేయొచ్చు, లేదా ఆటో డిలీట్ అనేది పెడతాం ఫ్రమ్ సమ్ మంత్స్, 3 months, మినిమం 3 months. సో ఆటో డిలీట్ పెట్టేసినామంటే ఏమవుతుంది, మీరు సెర్చ్ చేసిన మొత్తం డేటా అనేది 3 months అయితేనే డిలీట్ అయిపోతుందండి. లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లేదు అంటే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి, అది కానీ చెప్తాను ఎలా అనేది. మీ డేటా మొత్తము స్టోర్ అయి ఉంటుంది, హిస్టరీ డేటా. మీరు ఫస్ట్ నుంచి మొబైల్ యూస్ చేసినప్పటి నుంచి యూట్యూబ్ డేటా ఉంటుంది. ఇక్కడ చూడండి మొబైల్ ఏమేమి యూస్ చేస్తున్నాయి, ఈ జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, క్రోమ్, ఫోన్పే, ఆండ్రాయిడ్, ట్రూ కాలర్, ఫోన్, గూగుల్.
సో ఎన్ని యూస్ చేస్తున్నాయి చూడండి. వీటి హిస్టరీ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, సో ఇది డైలీ నేను ఎస్టర్డే ఏమేమి యూస్ చేస్తున్నాను, యూట్యూబ్. సో ఏమేమి యూస్ చేస్తున్నాం, డైలీ ఏమి యూస్ చేస్తున్నాం, సో ఏమేమి యూస్ చేసినాం మొత్తం అంతా స్టోర్ అయి ఉంటుందండి. మొత్తం అంతా స్టోర్ అయి ఉంటుంది. సో అది క్రోమ్ హిస్టరీలో డిలీట్ చేస్తాం సార్ మేము డైలీ, మాకు తెలుసు సార్ అంటారు. కానీ ఇలా డిలీట్ చేశారండి ఎప్పుడన్నా మీరు? డిలీట్ చేస్తేనే అవుతుందండి. సో లేదు అంటే మీరు పర్మనెంట్గా డేటా అనేది అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం చెక్ చేయాలనుకుంటారో ఎవరైనా కావచ్చు, సో చెక్ చేయొచ్చు, రైట్. సో ఆటో డిలీట్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది ఒక మెయిన్ థింగ్. సో ఇది సెక్యూరిటీ కాదు, సో పర్సనలైజేషన్ అంటే మనం సెట్ చేసుకునే విధానం. సో మీరు పర్సనల్ మెయిల్ ఐడి సెట్ చేసుకోండి, ఎయిదర్ వెబ్కి కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. సో ప్రొఫెషనల్గా యూస్ చేసేది ఏమంటే వెరిఫై చేస్తారండి, మెయిల్ ఐడి వెరిఫై చేస్తారు. ఎవరైనా జాబ్కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళ యాక్టివిటీస్ ఏమి, వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తున్నారు. సో ఒక జాబ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేస్తుంటారు ఏమేమి వాడుతున్నారని. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి యూస్ చేస్తాం. సో దాంట్లో మీరు ఏమి యూస్ చేస్తుంటారు కాబట్టి ఏమి హిస్టరీ అనేది ఉండదు కాబట్టి, రైట్. సో దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈజీగా మొబైల్లోనే మనం ఫోటో కానీ, మన పేరు కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, పాస్వర్డ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు లేదు ఆప్షన్, రీసెంట్గా అప్డేట్ అయిందండి. సో ఫోటో, సో ఇది మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. గూగుల్ అకౌంట్ క్లిక్ చేస్తాము. సో దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫోటోని ఎడిట్ చేయడం ఎలా. సో క్లిక్ చేసేసి యూ కెన్ సెట్ చూస్ ఫ్రమ్ మొబైల్లోంచి మనం చూస్ చేయొచ్చు అండి. మొబైల్లోంచి చూస్ చేసేసి మనం సెట్ చేసేయచ్చు. ఈజీగా చేంజ్ అయిపోతుంది, మనకి చేంజ్ చేయొచ్చు. అండ్ మీ మెయిల్ ఐడీలో పైన పేరు వస్తుంది కదండి, మీ పేరు. సో దాన్ని మనం చేంజ్ చేయొచ్చు ఈజీగా, జస్ట్ సింపుల్. ఇంతకుముందు లేదండి ఇలా. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయొచ్చు, జెండర్ కానీ చేంజ్ చేయొచ్చు, పాస్వర్డ్ కానీ చేంజ్ చేయొచ్చు అండి. ఈజీగా పాస్వర్డ్ కానీ చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయాలంటే మనం ఓల్డ్ పాస్వర్డ్ కొడితే చేంజ్ అవుతుందండి. దెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మొబైల్ నంబర్స్ అండ్ సమ్ అదర్ పర్సనల్గా ఏదైనా కానీ. ఇవి ఇంతకుముందు మనకి సిస్టంలో వెళ్ళి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుండేది. లేదు అంటే గూగుల్ ప్లస్ అనే అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఫోటో కానీ డేటా కానీ ఎడిట్ చేసుకోవాల్సి వస్తుండేది. కానీ ఇప్పుడు అలా లేదండి, జస్ట్ ఒక క్లిక్తో అయిపోతుంది. నా సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ ఇది మెయిన్. ఇది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా. సో ఇది తెలుసుండకపోవచ్చు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి నేను చేయడము. తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఓకే అండి, నాట్ ఏ ప్రాబ్లం. తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసమే పెడుతున్నాను. సో దీంట్లో మనకు చూడండి, ఈ మెయిల్ ఐడి మనకి ఎప్పుడు లాగిన్ అయింది, రీసెంట్గా ఎక్కడ లాగిన్ అయింది, ఎవరు యూస్ చేస్తున్నారు అనేది చూపిస్తుందండి. నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తానండి. ఒకవేళ మనం ఓపెన్ చేయలేదంటే ఏం చేస్తాం, నాట్ సెక్యూర్, ఎవరో యూస్ చేస్తున్నారని. మనం యూస్ చేసినప్పుడు అది అడుగుతుంది, గూగుల్ అనేది అడుగుతుంది సెక్యూరిటీ కోసం. నేనే కాబట్టి ఎస్ అని కొడితే అది ఓకే, లేదంటే హోల్లో పెట్టేస్తుంది, రైట్. అండ్ రికవరీ ఈమెయిల్ యాడెడ్. సో మీకు చెప్పినట్టు ఫస్ట్లో రికవరీ మెయిల్ ఐడి మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి రికవరీ మెయిల్ ఐడి యాడ్ చేస్తాం, రికవరీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, రైట్. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ, రైట్. అండ్ ఇది అండి, ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. యూజ్ యువర్ ఫోన్ టు సైన్ ఇన్. సో మన ఫోన్ని యూజ్ చేసి మనం ఎక్కడైనా బయట వెళ్ళి లాగిన్ చేసినప్పుడు సిస్టమ్స్లో కానీ పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ అయిపోదండి డైరెక్ట్గా మెయిల్ ఐడి, ఎందుకంటే సెక్యూరిటీ కోసం. సో అక్కడ అడుగుతుంది, ఓటీపీ కానీ అడుగుతుంది, లేదంటే ఫోన్లో టచ్ చేయమని అడుగుతుంది. మీన్స్ ఫోన్లో ఒక కోడ్ వస్తుంది మనకు అప్పటికప్పుడు. సో దాన్ని టచ్ చేస్తే మనకి అక్కడ సేమ్ నంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుంటుందో అది మనం ఇక్కడ టచ్ చేస్తే మన ఫోన్ అనేది ఓపెన్ అవుతుంది, జీమెయిల్ అనేది. సో సెక్యూరిటీ అనేది ఇదే మెయిన్. మీరు బయట ఎప్పుడైనా వెళ్ళి ఓపెన్ చేస్తున్నారంటే అవుట్ సైడ్, ఖచ్చితంగా ఇది ఆన్ చేసి పెట్టుకోండి. యూజ్ ఫోన్, మన ఫోన్ అనేది టచ్ చేసి, మన ఫోన్లో టచ్ చేసి ఆ నంబర్ ఏదైతే అక్కడ స్క్రీన్ మీద వస్తుందో అది యాక్టివేట్ చేసుకోండి. యూజ్ యువర్ ఫోన్ టు సైన్ ఇన్. అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్. మరీ మనము ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకోవాలనుకుంటే జీమెయిల్కి
2 స్టెప్ వెరిఫికేషన్ మీన్స్ మనకి లాగిన్ అవ్వదండి. డైరెక్ట్గా పాస్వర్డ్ కొట్టినా లాగిన్ అవ్వదు, కరెక్ట్గా కొట్టినా మనమే కొట్టినా కానీ లాగిన్ అవ్వదు. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే 2 స్టెప్స్లో మనం వెరిఫై అయిన తర్వాత వస్తుందండి. సో దీంట్లో ఏమంటే మనం లాగిన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మన మొబైల్ నెంబర్ ఏదైతే దీనికి మెయిల్కి లింక్ చేసి ఉంటాం అది. సో ఆ మొబైల్ నెంబర్కి మనము పాస్వర్డ్ మీన్స్ ఓటీపీ వస్తుందండి సెకండ్ టైం పాస్వర్డ్ కరెక్ట్ కొట్టినాం. సో అది కొట్టిన తర్వాత మనకి లాగిన్ అవుతుంది. సో ఈ 2 ways. అండ్ సెక్యూరిటీ కోడ్ అండి. సెక్యూరిటీ కోడ్ అంటే 3 waysలో మనం సెక్యూర్ చేయొచ్చు మన అకౌంట్ని. ఒకటి, మన ఫోన్లో లాగిన్ చేసిన తర్వాత కోడ్ వస్తుంది, దాన్ని టచ్ చేయడం. సెకండ్, 2 స్టెప్ వెరిఫికేషన్, మొబైల్ నెంబర్ కొట్టి మళ్ళీ ఓటీపీ కొట్టిన తర్వాత లాగిన్ చేయడం. సెక్యూరిటీ కోడ్ అండి. సో మన మొబైల్ నెంబర్కి గూగుల్ నుంచి ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది, సో అది కొట్టడం. సో దీంట్లో సింపుల్గా అంటే ఫోన్లో యూస్ చేయొచ్చు, బట్ ఒకవేళ ఫోన్ పోతే కష్టం కదా. సో 2 స్టెప్ వెరిఫికేషన్ యూస్ చేయొచ్చు. ఒకవేళ మొబైల్ నెంబర్ పోతే ఉంటాయి, బట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది మెయింటైన్ చేస్తే. ఒకటేమంటే సెక్యూరిటీ కోడ్. సో దీంట్లో మనం ఏది పెట్టకపోయినా సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. మనం బయట వెళ్ళినప్పుడు ఇది డిఫాల్ట్గా అసైన్ అయి ఉంటుంది, సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూడండి, రికవరీ ఫోన్ నంబర్, రికవరీ మెయిల్ ఐడి. సో వీటిని యూస్ చేసి మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినామంటే ఇది అడుగుతుంది. రికవరీ ఫోన్ నెంబర్ కొడితే దీనికి ఒక మెసేజ్ వస్తుంది, మనము ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో వీటిలో సెక్యూరిటీలో మనము రికవరీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి సెట్ చేస్తున్నామండి. సో కొత్తగా మెయిల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, లేదు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇవి చేంజ్ చేయొచ్చు. అండ్ డేటా అండ్ పర్సనలైజేషన్లో హిస్టరీని సెట్ చేయొచ్చు. సెక్యూరిటీలో మనము రికవరీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ని సెట్ చేయొచ్చు అండి, రైట్. సో నా మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడి ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది. సో చూడండి, Oppo F17 Pro ఈ మొబైల్లో ఉంది, విండోస్లో లాగిన్ అయింది. ఫైండ్ లాస్ట్ డివైస్. సో దీనివల్ల మనం ఏదైనా మొబైల్ లాస్ అయినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో చాలా వరకు మొబైల్ పోతే ఏం ట్రాక్ చేయలేము అనుకుంటాం, బట్ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసి పెట్టండి, ఫైండ్ మై డివైస్ ఆర్ ఫైండ్ మై డివైస్ అనేది. సో ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుందండి. బట్ మీ మొబైల్ ఆఫ్ కాకముందే ట్రాక్ చేయొచ్చు. ఆఫ్ అయిపోయిందంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలండి. సో అదొకటి, రైట్. సో ఈ గూగుల్ అకౌంట్ అనేది ఏ అప్లికేషన్స్ని యాక్సెస్ అవ్వాలి అనేది మనం సెట్ చేస్తామండి. సెక్యూరిటీ చూసామండి. సెక్యూరిటీలో మెయిన్ మనం సెట్ చేసుకోవడం, ఎలా లాగిన్ అయ్యే ముందు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. రికవరీ ఫోన్ నెంబరు, రికవరీ మెయిల్ ఐడిని ఎలా చేంజ్ చేయొచ్చు లేదా కొత్తది పెట్టుకోవచ్చు. ఏ డివైస్లో ఉంది, ఎప్పుడైనా లాస్ అయినప్పుడు ఏం చేయాలి, యాక్టివేట్ చేసి పెట్టుకుంటాము. అండ్ టర్న్ ఆన్ లెస్ సెక్యూర్ యాప్స్ యాక్సెస్. ఎప్పుడైతే మనకు అవుట్ సైడ్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నామో, సో ఇది టర్న్ ఆన్ చేసి పెట్టుంటే ఇది వెరిఫై చేసి చెప్తుంది మనకు ఆ అప్లికేషన్ అనేది కరెక్టా కాదా అనేది, రైట్. సో సైన్ ఇన్ విత్ గూగుల్, లింక్డ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి చూస్తాం. నెక్స్ట్ పీపుల్ అండ్ షేరింగ్. సో దీంట్లో మెయిన్ థింగ్ చూడండి, మనము మన కాంటాక్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. సింక్రోనైజేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది, అది కానీ చెప్తాను. సో ఎలా ఇది స్టోర్ అవుతుంది అంటే మొత్తం డేటా డైలీ అప్డేట్గా డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. కాంటాక్ట్స్ స్టోర్ అవుతాయి. సో దీన్ని యూస్ చేసి మన గూగుల్ పే కానీ వచ్చిందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మనీ పే అప్లికేషన్ అంటే గూగుల్. సో గూగుల్ మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్నీ ఏమున్నాయి, గూగులే ఉన్నాయి. అవన్నీ దేని మీద బేస్ అయినాయి అంటే జీమెయిల్ మీద బేస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క డేటా ఎక్కడ ఉంది అంటే జీమెయిల్లోనే ఉంది. అందుకనేసి నేను జీమెయిల్ అని చెప్తున్నానండి. సో జీమెయిల్ లేకుండా మనం యూస్ చేస్తున్నాం, మనకు తెలియకుండా చాలా యూస్ అవుతుంది. బ్యాక్ సైడ్ మన డేటా అంతా జీమెయిల్తో కనెక్ట్ అవుతుందండి. సో దీని తర్వాత మనకి ఏమంటే ఇప్పుడు ఇక్కడ దాకా సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయడం, రికవరీ అవన్నీ చెప్పాం కదండి. నెక్స్ట్ మెయిన్ థింగ్ మీకు చెప్పాల్సింది గూగుల్ ఫొటోస్ అండి. గూగుల్ ఫొటోస్. సో గూగుల్ ఫొటోస్ మెయిన్ అందరికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు యూస్ఫుల్గా మనకి గూగుల్ మీట్ అని వచ్చిందండి. స్టూడెంట్స్ వీడియో కాలింగ్ మీన్స్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి గూగుల్ మీట్తో వస్తున్నాయి. సో మీట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి చూస్తున్నారు చాలా వరకు. అలా లేకున్నా కానీ మనం చూడొచ్చు. జీమెయిల్ ఒకటే ఉంటుంది, గూగుల్ మీట్ అనేది మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూడొచ్చు, అదొక వే. లేదు అంటే మనకి డైరెక్ట్గా జీమెయిల్ ఓపెన్ చేయగానే ఇక్కడే ఉంటుంది చూడండి, డౌన్లో
మీట్ అనేది కానీ ఉంటుంది. సో డైరెక్ట్గా మనము అప్లికేషన్ లేకుండానే మనము క్లాస్ వినొచ్చండి. సో ఇదొకటి. అండ్ యూట్యూబ్, ప్లే స్టోర్లో మీరు జీమెయిల్ లేకుండా ఏం చేయలేరండి. కాబట్టి జీమెయిల్ అనేది ఉండాలి. అది పర్సనల్ది యూస్ చేయండి నేను చెప్పడం, రైట్. గూగుల్ ఫొటోస్ అండి, ఇంపార్టెంట్. గూగుల్ ఫొటోస్లో నేను చెప్పినట్టు పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా ప్రొఫెషనల్ మెయిల్ ఐడి మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో దానివల్ల ఒకవేళ ఈ మెయిల్ ఐడి హ్యాక్ అయినా, డేటా లీక్ అయినా కష్టం. కాబట్టి ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఎప్పుడు లీక్ అవుతుందండి? మనము ఇంటర్నెట్తో కనెక్ట్ అయినప్పుడు, కొన్ని వెబ్సైట్స్ మనకి జీమెయిల్తో కనెక్ట్ చేయమన్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో అలా చేసినప్పుడు ఏం చేస్తాం? పర్సనల్ మెయిల్ ఐడి సపరేట్గా యూస్ చేస్తాం, ప్రొఫెషనల్గా దీన్ని యూస్ చేస్తాం, రైట్. అర్థమవుతుంది కదండి. మనము ఫొటోస్కి సపరేట్గా పెట్టుకోవచ్చు, యూట్యూబ్కి సపరేట్గా పెట్టుకోవచ్చు డేటా అనేది, మెయిల్ ఐడీస్. సో మీరు ఎన్నైనా మెయింటైన్ చేయొచ్చు. బట్ ఒకటి పర్సనల్ మెయిల్ ఐడి, ఒకటి ప్రొఫెషనల్ మెయిల్ ఐడి మెయింటైన్ చేయండి. సో దీంట్లో సింక్రోనస్ ఆప్షన్ అనేది ఉంటుందండి. బ్యాకప్ టు డిఫరెంట్ అకౌంట్స్, 2 అకౌంట్స్లో ఏదైనా మనం సెట్ చేస్తాం. సో దీంట్లో కానీ గూగుల్ ఫొటోస్కి సెట్ చేయడం. సో గూగుల్ ఫొటోస్ దేంట్లోకి, సో మళ్ళీ మెయిల్తోనే కనెక్ట్ అవుతుంది. సో డేటా అనేది చూడండి ఇక్కడ, ఇది పర్సనల్ మనం చెప్పాం ఫస్ట్ స్టెప్లోని. ఇది పర్సనల్ మెయిల్ ఐడి, నా పర్సనల్ మెయిల్ ఐడితో కనెక్ట్ చేయడం. ప్రొఫెషనల్ మెయిల్ ఐడితో మనం ఫొటోస్ అనేది సేవ్ చేసుకోవాలండి, రైట్. గూగుల్ ఫొటోస్ అనేది పర్సనల్ మెయిల్ ఐడితో పెట్టుకోండి. అండ్ సింక్రోనస్ ఆప్షన్ అనేది ఆన్ చేస్తేనే మీ ఫొటోస్ కానీ మీ డేటా కానీ మనకి మెయిల్లోకి అప్లోడ్ అవుతుందండి డైలీ. సో అది ఎలా చెక్ చేస్తాము అంటే, మేనేజ్ అకౌంట్స్ ఆన్ గూగుల్. సో దాన్ని కొట్టిన తర్వాత సో మనకి గూగుల్ అని ఉంటుంది. సో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, సో దీంట్లో మనకు చూడండి ఈ ఆప్షన్ ఏమంటామంటే, సో దీంట్లో ఇక్కడ అకౌంట్ అండ్ సింక్రోనైజేషన్ అంటే ఏం లేదు, యాడింగ్ డేటా డైలీ. సో మనం సెట్ చేసే దాన్ని బట్టి మన ఫోన్లో ఉన్న డేటా అంతా సింక్రోనైజ్ అవుతూ ఉంటుంది, మెయిల్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆప్షన్ మనము సింక్రోనస్ నౌ అని కొడితే తప్ప మన ఫోన్లో ఉన్న డేటా ఈ రిలేటెడ్ చూడండి, క్యాలెండరు, కాంటాక్ట్స్, డ్రైవ్, జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, న్యూస్, గూగుల్ టీవీ. సో దీనికి సంబంధించిన డేటా, ఫొటోస్ అవన్నీ దీంట్లోకి అప్లోడ్ అవ్వండి సింక్రోనస్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే తప్ప, రైట్. మీరు ఒకవేళ ఆన్ చేయలేదనుకోండి ఇప్పటిదాకా, ఒకవేళ ఫోన్ పోయిందనుకోండి డేటా మొత్తం లాస్ అవుతుంది కదండి. సో అలా కాకుండా మన డేటా అంతా మన మెయిల్తో లింక్ చేయాలంటే సింక్రోనస్ ఆప్షన్ అనేది మనం యాడ్ చేసి పెట్టాలండి మన మెయిల్ ఐడికి. సో ఇది తెలిసింటుంది, తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఓకే అండి, రైట్. మళ్ళీ ఒకసారి చెప్తాను, సింక్రోనైజేషన్ ఆప్షన్ ఎలా చేస్తామంటే, జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్లో సో మనకి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి, సో సెట్టింగ్స్లో మనకి నా దాంట్లో అయితే కొన్ని మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో నేను ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తాను. సో మెయిల్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం, గూగుల్ అకౌంట్స్లో మనకు మేనేజ్ అకౌంట్స్ ఆన్ డివైస్ అని ఉంటుంది. గూగుల్ని క్లిక్ చేస్తాము. సో ఏదో ఒక మెయిల్ ఐడి, మన పర్సనల్ మెయిల్ ఐడినో లేదా ప్రొఫెషనల్ మెయిల్ ఐడినో సెలెక్ట్ చేస్తాము. సింక్రోనస్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది. సో అప్డేటెడ్ అప్ టు నౌ, ఇప్పుడు ఈ సెకండ్లో ఏమేమైతే మన ఫోన్లో జరిగిందో అది హిస్టరీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అదంతా మనకు మెయిల్తో స్టోర్ అవుతుందండి. ఫస్ట్ నుంచి ఈమెయిల్ అనేది జీమెయిల్గా కన్వర్ట్ అయింది. సో అది గూగుల్ కంపెనీతో టైప్ అయింది కాబట్టి మొత్తం అన్ని గూగుల్ ప్రోడక్ట్స్ అన్నీ జీమెయిల్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో జీమెయిల్తోనే మొత్తం అంతా ఆపరేట్ అవుతుందండి, యాప్స్ కానీ ఏమైనా కానీ. సో దీంట్లో మనము అప్లికేషన్స్ ఏది యూస్ చేసినా జీమెయిల్తోనే లాగిన్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవాలి కాబట్టి డేటా లాస్ అనేది. సో ఎందుకు డేటా సెక్యూర్గా లేదు అంటున్నారు అనుకుంటే, మీకు అన్వాంటెడ్ మెయిల్స్ వస్తుంటాయి, చెక్ చేయండి కావాలంటే మీ మెయిల్స్. మీ మెయిల్ ఐడి తెలియకుండా వాళ్ళు మెయిల్స్ చేయలేరు కదండి, సో లీక్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, 2 మెయిల్ ఐడీస్ మెయింటైన్ చేయొచ్చు, ఒకటి ప్రొఫెషనల్గా, ఒకటి పర్సనల్గా. సో పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఎప్పుడు మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ బ్రౌజర్స్, వెబ్సైట్స్ యూస్ చేస్తాము, దాంతోపాటు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కొత్తవి యూస్ చేస్తాము,
అప్పుడు మాత్రమే మన డేటా అనేది లీక్ అవుతుందండి. కాబట్టి అలాంటి వాటికి మనం ఒక మెయిల్ ఐడి, మన కాంటాక్ట్స్కి, మన గూగుల్ ఫొటోస్కి, ఇన్ఫర్మేషన్కి ఇంకో మెయిల్ ఐడి మనం సెట్ చేసుకోవచ్చండి. దీంట్లో మనము గూగుల్ ఫీచర్స్ చెప్పాము, లైక్ చేంజింగ్ ఫోటో డీటెయిల్స్, పాస్వర్డ్ ఈజీగా ఎలా చేంజ్ చేసుకోవచ్చో చెప్పాము. అండ్ గూగుల్లో మనకు వచ్చిన గూగుల్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా లింక్ అయినా చెప్పాము. సో దాంట్లో సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలో చెప్పాము. సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే మొబైల్ని యూస్ చేయడం అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడం, సెక్యూరిటీ కోడ్తో లాగిన్ అవ్వడం. సో దాని తర్వాత హిస్టరీ కంట్రోల్స్. హిస్టరీ అనేది చాలా వరకు మెయింటైన్ చేస్తుంది మొబైల్ అనేది. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పాము. సో దాంతోపాటు మీకు రికవరీ మెయిల్ ఐడి ఎలా యాడ్ చేయాలి అండ్ ఎలా మనము రికవరీ చేయొచ్చు అనేది చెప్పామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకు తెలిసిన వాళ్ళు ఓకే అండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇది నా మొదటి వీడియో, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి జాబ్స్ గురించి చేద్దాం అనుకుంటున్నానండి. మొదటి వీడియో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.